బేసికల్‌గా నేను మీకు ఆహ్, రెడెక్స్ ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నా. అంటే కాంటెక్స్ట్ ఏపీఐ అండ్ రెడెక్స్. కొంచెం ఈ యూఐ కొంచెంని అడ్జస్ట్ చేసేసి దెన్ వి విల్ గో విత్ ద కాంటెక్స్ట్ ఏపీఐ అండ్ రెడెక్స్. కాంటెక్స్ట్ ఏపీఐ అయితే ఇందులో ఇంటిగ్రేట్ చేయనండి. ఇది కొంచెం పెద్ద అప్లికేషన్ కాబట్టి కాంటెక్స్ట్ ఏపీఐ మీకు సెపరేట్‌గా ఒక టాపిక్‌లా చెప్తాను. దెన్ రెడెక్స్ మాత్రం నేను ఇందులో ఇంటిగ్రేట్ చేస్తాను. ఓకే. దట్ ఈస్ వాట్ మై ప్రస్తుతానికి చిన్న, చిన్న చేంజెస్ ఫస్ట్ ఒక 10 మినిట్స్ విల్ డూ ద చేంజెస్ లైక్ క్లోజ్ బటన్, గూగుల్ ఐకాన్ ఇవన్నీ ఉన్నాయి కదా! దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేద్దాం. మనకి యాక్చువల్‌గా బూట్ స్ట్రాప్‌లో ఐకాన్స్ కూడా ఉన్నాయి. మనమేమి ఫాంట్ అవసరమో ఇలాంటివేమి సెపరేట్‌గా చేయక్కర్లేదన్నమాట. సో, బూట్ స్ట్రాప్‌లోనే ఐకాన్ ఉన్నాయి. ఓకే. దీనికి సెపరేట్‌గా మనమేమి ఇన్‌స్టాలేషన్ అంటే మీకు బూట్ స్ట్రాప్ ఐకాన్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకే. నాకు తెలిసి ఆల్రెడీ మనం బూట్ స్ట్రాప్ యూజ్ చేస్తున్నాం కాబట్టి హ్మ్. ఇంకో పాయింట్ ఇక్కడ చూసారా? ఓపెన్ ఇన్ ఫిగ్మా. ఇప్పుడు చాలా వరకు కంపెనీస్ అన్నీ కూడా ఫిగ్మా వాడుతున్నాయి. ఫిగ్మా అంటే ఏంటంటే, ఇప్పుడు ఇన్నాళ్ళు మనం అడోబీ ఎక్స్‌డీ అని అంటే మనకి డిజైన్స్ వస్తాయి యూఎక్స్ నుంచి. ఓకే. యూఎక్స్ టీమ్ వాళ్ళు మన ప్రాజెక్ట్ యొక్క డిజైన్స్ చేసి ఇప్పుడు మనం చేస్తున్నాం చూసారా పేటీఎం ఇలా ఉండాలి. ఈ డిజైన్ అంతా కూడా యూఎక్స్ వాళ్ళు డెవలప్ చేసిస్తారనమాట. ఓకే. డెవలప్ అంటే డిజైన్ చేసిస్తారు. డిజైన్‌తో పాటు వాళ్ళేం జేస్తారంటే, ఈ క వీటిలో ఇక్కడ చూడండి ఇక్కడికి వెళ్దాం. డాక్యుమెంట్స్‌లోకి వెళ్తే, అందులో ఏ కలర్‌కి టోకెన్స్ అంటే వేరియబుల్ లాంటి ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్‌లో రాస్తాం వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి. అవునా? అలాగా వేరియబుల్స్‌ని కూడా వాళ్ళు మెన్షన్ చేసిస్తారనమాట. ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ మీకిక్కడ ఇక్కడ చూడండి. -బిఎస్ గ్రే 800 బిఎస్ అంటే బూట్ స్ట్రాప్ అనమాట. మనం మన ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నప్పుడు ఈ స్టార్టింగ్ 2 లెటర్‌లు గాని మీ ఇష్టం అది. ఇప్పుడు బీఓఏ అనుకోండి. బీఓఏ అని వస్తది. బ్యాంక్ ఆఫ్ అమెరికా. వెల్స్ ఫార్గో అనుకోండి. డబ్ల్యూఎఫ్ అని వస్తది. దాన్నే నేమ్ స్పేసెస్ అంటారు. ఓకేనా? దాన్నే నేమ్ స్పేస్ అంటారు. మనం రాసే ఫైల్ నేమ్స్ గాని, మనం రాసే వేరియబుల్స్ గాని, మనం రాసే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ గాని, ఐడీస్ గాని ఈ నేమ్ స్పేస్ బేస్ మీదే నడుస్తూ ఉంటాయన్నమాట. ఓకే. ఇలాంటి వేరియబుల్స్‌ని వాళ్ళు డిఫైన్ చేసిస్తారనమాట. డిఫైన్ చేసిస్తే మీరు కొత్తగా ఇప్పుడు ఈ కలర్ కావాలి అంటే మీరు కొత్తగా టీఎస్ఎస్‌లో వెళ్లి ఆ కలర్ కోడ్ రాయక్కర్లేదు. జస్ట్ ఈ వేరియబుల్ ఏంటో తెలుసుకొని రాస్తే సరిపోతుందన్నమాట. ఇలాంటి వేరియబుల్స్ అన్నీ కూడా మనకి ఫిగ్మాలో జనరేట్ అవుతాయి. ఓకేనా? ఇన్నాళ్ళు అడోబీ ఎక్స్‌డీ ఇప్పుడు ఫిగ్మా. ఫిగ్మా అన్నది ఒక స్టార్టప్ వాళ్ళు డెవలప్ చేస్తే అడోబీ వాడు కొనేసాడు దాన్ని. ఫిగ్మాని. ఓకే. అంటే ఇంకా ఐ మీన్ కొన్నాడు అంటే డిస్కషన్స్ జరిగి తీసుకునే టైంలో మళ్ళీ ఎందుకో హోల్డ్‌లోకెళ్ళిందని విన్నాను. ఏదో సమ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. లీగల్ డిస్కషన్స్ ఏవో. వన్స్ అది అయిపోతే ఇంక ఇది కంప్లీట్‌గా అడోబీ వాడిది అవుతదన్నమాట. ఈ ఫిగ్మా అన్నది కూడా. కానీ చాలా బావుంటుంది. అంటే మనకి కొంచెం అర్థం చేసుకోవడం యాస్ ఎ డెవలపర్స్ మనకు కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం టఫ్ ఉండొచ్చేమో గానీ, యూఎక్స్ వాళ్ళకది కలర్స్ మార్చడం ఇంకా మనకు కూడా పని ఈజీ. మనం ఎప్పటికప్పుడు ఎళ్లి కలర్స్ చెక్ చేసుకుంటే ఆ కలర్స్ ఆ కలర్ కోడ్ పెట్టుకోండి అలా కాకుండా ఆటోమేటిక్‌గా వాడు వేరియబుల్ ఇస్తాడు. ఆ వేరియబుల్‌ని మీరిక్కడ చెక్ చేసుకొని ఆ వేరియబుల్ పెడితే సరిపోద్ది. బట్ ఈ వేరియబుల్స్ పెడుతున్నప్పుడు మనకు కూడా కొంచెం పనుంటుందేంటంటే, ఓకే. యూఎక్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మనకి ఒక సీఎస్ఎస్ జనరేట్ చేసి, ఆ సీఎస్ఎస్‌ని మన బ్రాంచ్‌లోకి మెర్జ్ చేయమని చెప్పి రిక్వెస్ట్‌లు పెడుతుంటారు. అక్కడ కొంచెం పనుంటుంది మనకి. ఓకేనా? ఒక్కసారి అది కూడా చూపిస్తాను చూడండి. ఫిగ్మా ఓకే. ఆల్రెడీ మన దగ్గర ఉందా? ఓకే. ఫిగ్మా టోకెన్స్. ఓకే. చూద్దాం. మీకు ఈ ఫిగ్మా టోకెన్ నుంచి జనరేట్ కొడితే జేసన్ కింద జనరేట్ అవుతదండి. ఓకే. ఫిగ్మాలో వాళ్ళు యూఎక్స్ వాళ్ళు యూజ్ చేసిన కలర్స్ అన్నీ కూడా జేసన్ కింద జేసన్ ఫార్మాట్‌లో టోకెన్ జనరేట్ అయితే, దాని నుంచి మనకి వాళ్ళు సీఎస్ఎస్ కూడా కన్వర్ట్ చేసి ఇస్తారనమాట. అవి మనం టచ్ చెయ్యం. వాళ్ళే జనరేట్ చేసి మనకిస్తే, అవి మనం యూజ్ చేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు ఏదైనా మనకి సపోజ్ దీంట్లో వెళ్దాం ఫస్ట్. ఏదైనా మనకి ఐడియాస్ ఓపెన్ ఇన్ ఫిగ్మా అంటున్నాడు గానీ, లాస్ట్ నా దగ్గర ఫిగ్మా లేదు. ఎనీవేస్ నాకు నేను ఎక్కడైనా ట్రై చేసి ఐ విల్ షో అన్ స్మాల్ డెమో ఫర్ దిస్. ఓకే. రియల్ టైమ్‌లో ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు ఈ కలర్ ఈ టెక్స్ట్ ఫాంట్ ఎంతుంది అని సెలెక్ట్ చేసుకుంటే, అందులో ఫాంట్ సైజ్ ఇవ్వడు మనకి. ఒకప్పుడు ఫాంట్ సైజ్ వచ్చేదన్నమాట యూఎక్స్‌లో. ఇప్పుడేం చేస్తున్నారంటే ఫాంట్‌లో మీరు ఏ వేరియబుల్ వాడారో చూపిస్తాడు. వాడు యూఎక్స్ వాడు. ఆ వేరియబుల్‌ని మీ సీఎస్ఎస్‌లో ఉందా లేదో చూసుకుంటే ఆ వేరియబుల్‌ని యూజ్ చేసుకుంటే అయిపోద్ది.
మీరు ఇంత ఫాంట్ పెట్టాలి, అంత ఫాంట్ పెట్టాలి అని ఏమి ఉండదు. చాలా చాలా బాగుంది అనమాట ఫిగ్మాతో యూఎక్స్. దాన్ని మనం జస్ట్ ఆ వేరియబుల్స్ తెచ్చి పెట్టుకోవడం, దాంట్లో మనం యూజ్ చేసుకోవడం. దట్స్ ఇట్. ఓకే. ఎనీవేస్ దాని గురించి డిస్కస్ చేద్దాం మళ్ళీ. ఇప్పుడు ఈ రెస్పాన్స్లో మనకు అనుకున్న ముందు ఐకాన్స్ గురించి తీసుకొద్దాం అనుకుంటున్నాం కదా. సో గో టు ద ఐకాన్స్, కాపీ దిస్. సారీ, యా, ఇక్కడ క్లియర్ వస్తారు కొద్దిసేపు. ఇన్స్టాల్ బూట్స్ట్రాప్ ఐకాన్స్. సరే, మీరు రియాక్ట్ పడుతున్నారు కదా, బూట్స్ట్రాప్ ఐకాన్స్ పనికొస్తాయంటే వస్తాయండి. బూట్స్ట్రాప్ ఐకాన్స్ కూడా సిఎస్ఎస్ బేస్డ్ మీద. ఐ థింక్ నాకు ఆల్రెడీ బూట్స్ట్రాప్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఐకాన్స్ అక్కర్లేదు అనుకుంటున్నా. బట్ లెట్ మీ డూ దిస్. ఓకే, మన లాగిన్ ఫామ్ ఎక్కడ రాసాం మనం? కాంపోనెంట్లో రాసాం. మోడల్ కాంపోనెంట్లో ఐ థింక్ వీ హ్యావ్ దట్ లాగిన్ ఫామ్. యా, ఇక్కడ. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. నా లెట్ మీ rerun it again. Now go to the bootstrap icon. కిందకి రండి. ఫస్ట్ నాకు క్లోజ్ బటన్ కావాలి. ఇక్కడికి వచ్చి క్లోజ్, లేకపోతే క్రాస్. నా క్లోజ్ చూడండి. ఎక్స్ మార్క్ ఉంది చూసారా? ఇందులో డిఫరెంట్ వెరైటీస్. మనకి ఏది కావాలో ఆ ఎక్స్ మార్క్ చూసుకోవడం, దాన్ని సెలెక్ట్ చేశారనుకో, దానికి సంబంధించిన ఐకాన్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఐ క్లాస్ ఇస్ ఈక్వల్ టు బిఐఎక్స్ స్క్వేర్ సంథింగ్ సంథింగ్. కాపీ దిస్. అండ్ దాంట్లో దాని యొక్క యూనికోడ్ ఏంటి, దాని యొక్క కోడ్, సిఎస్ఎస్ కోడ్ ఏంటి, జేఎస్ కోడ్ ఏంటి, ఇవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ హెక్సాడెసిమల్స్ అనమాట. ఓకే, మీకు కావాలి అంటే ఎస్విజి కూడా వాడుకోవచ్చు. రైట్. అండ్ ఇందులో కూడా చూస్తే మీరు ఎగ్జాంపుల్ కోసం మీకు ఇలా హెడ్డింగ్స్ దగ్గర, బటన్స్ దగ్గర అన్ని చోట్ల పెట్టుకోవచ్చు అని మీకు ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నాను. రైట్. నా ఇప్పుడు మనం చేస్తుంది ఎక్కడ? రైట్ హియర్ నేను ఒక క్లోజ్ బటన్ పెట్టాను. యా, హియర్ ఇట్ ఈస్. ఈ క్లోజ్ బటన్ లోపల ఎక్స్ బదులు యూ జస్ట్ కీప్ పేస్ట్ దట్. బట్ కానీ నేను ఐకాన్స్ అయితే పెట్టాను కానీ దాన్ని సెటప్ చేయలేదు కదా. బ్యాక్ ఇన్స్టాలేషన్ ఏం చెప్పాడా? సిఎస్ఎస్ లోడ్ చేసుకోవాలి కదా మరి. లెట్ మీ సీ. ఇది అయిపోయింది కదా. గో టు యువర్ సిఎస్ఎస్ పేజ్, రీలోడ్, క్లిక్ ఆన్ సైన్ ఇన్. నాకు ఐకాన్ ఏం కనపడలేదు. సో డూ ఐ నీడ్ టు ఇంపోర్ట్ దట్ సిఎస్ఎస్ కావాలండి. app.jsలోకి వెళ్ళి లేదా index.jsలో ఇంపోర్ట్ బూట్స్ట్రాప్ ఐకాన్స్. ఓకే, డైరెక్ట్గా ఇంపోర్ట్ చేస్తున్నా, చూద్దాం. తీసుకోవట్లా అయితే బూట్స్ట్రాప్ ఐకాన్స్లోకి వెళ్ళండి. అవుట్ మాడ్యూల్స్. ఓకే, చెక్ వేర్ ఇస్ ద బూట్స్ట్రాప్ ఐకాన్స్. అక్కడ కూడా నాకు తెలిసి డిస్ట్ ఫోల్డర్ ఇవన్నీ ఉంటాయి కావాలి. వాడు కూడా బిల్డ్ పెట్టి ఇస్తాడు కాబట్టి బూట్స్ట్రాప్ బిఓ బూట్స్ట్రాప్ ఐకాన్స్. ఎస్, అందులో కూడా డైరెక్ట్గానే ఉంది. బూట్స్ట్రాప్ డైరెక్ట్గానే ఇచ్చాడు, ఐకాన్స్ ఇచ్చాడు. బూట్స్ట్రాప్ అంతే, బూట్స్ట్రాప్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఐ థింక్ సెకండ్ సపోజ్ దీంట్లో వెళ్దాం. డౌన్లోడ్ రూల్స్. కంటైనర్ ఎక్కడ ఇవ్వలేదు? ఓకే, saying లింక్ ఆర్ ఇంపోర్ట్. ఇదేమో సిఎండి పార్ట్, ఇదేమో ఇన్స్టలేషన్ పార్ట్. కంపోజర్ రిక్వైర్డ్ బూట్స్ట్రాప్ ఐకాన్స్ లేదా యూసేజ్ లో ఎంబెడ్. మీరు యూ కెన్ యూస్ దిస్ ఎస్విజి. బట్ నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేశాను కాబట్టి ఐకాన్ ఫాంట్ ద్వారా ఇలా తెచ్చుకోవచ్చు. ఓకే, ఎనీవేస్ ప్రస్తుతానికి అయితే ఎస్విజి తీసుకోండి. I'll go with SVG. Okay, close this one. We'll copy SVG
నేను చూస్తాను దీన్ని. సో హియర్ గో దేర్ అండ్ క్లోజ్ బటన్ ఎక్కడ ఉందో అక్కడ మనం ఎస్విజి బటన్. వేర్ ఇస్ దట్ ఎస్విజి? లెట్స్ సీ. వచ్చిందా? యా, యూ గాట్ ఇట్. బట్ బటన్స్కి కొంచెం ప్రాబ్లం ఉంది. అంటే బార్డర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎందుకంటే ఐ కెప్ట్ ఇట్ ఇన్ ఇన్సైడ్ బటన్ అనమాట. బటన్ లోపల పెట్టాను. సో నేనేం చేస్తానంటే దీనికి ఒక క్లాస్ నేమ్ ఇచ్చి, లేదు సారీ నేను ఆల్రెడీ బూట్ స్టాప్ రియాక్ట్ స్టాప్ వాడుతాను కదా, బటన్ యూస్ చేయొచ్చా? యా గో ఆన్. ఇక్కడ ఫాంట్ తీసుకుంటుంది. రియాక్ట్ స్టాప్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ బటన్. ఓకే, ఈ బటన్ని తీసుకుని ఇక్కడ రీప్లేస్ చేస్తాను. ఇంకా రిమైనింగ్ అంతా కామన్. ఓకే చూడండి. కానీ మరి అది నాకు బ్యాక్‌గ్రౌండ్ ఇంకా ఇలా వచ్చింది కదా, నాకు బటనే వద్దు, ఐ విల్ యూజ్ అన్ యాంకర్ ట్యాగ్. యాహ్! యూజ్ చేసుకోవచ్చు. బట్ యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తున్నప్పుడు మనం కొన్ని స్టాండర్డైజేషన్స్ చూసుకోవాలి. మనం ఆల్రెడీ రియాక్ట్ అని కాదు, జావాస్క్రిప్ట్‌లో తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ యూఆర్ఎల్ మెన్షన్ చేయాలి. లేకపోతే అది యాంకర్ ట్యాగ్స్ అని బిహేవ్ చేయదు. సో కీప్ ఇట్ హ్యాష్. ఓకే, ఆన్ క్లిక్ అనేది దీనికి ఉంటే లెట్ మీ యాడ్ దిస్. ఓకే, ఇక్కడ యాడ్ చేసి ఇప్పుడు ఈ ఆన్ క్లిక్లో క్లోజ్ ఈవెంట్ హ్యాండ్లర్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. నౌ యూ విల్ సీ యువర్ ఓన్ ఐకాన్. బాగానే ఉంది ప్రస్తుతానికైతే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నౌ క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ క్లోజ్ ఈవెంట్ ఉంది కదా, దీని కాంపోనెంట్లోకి వెళ్ళి అక్కడ ప్రివెంట్ డిఫాల్ట్ పెట్టాలి. తెలుసు కదా ప్రివెంట్ డిఫాల్ట్. సో వెర్ ఇస్ దట్ క్లోజ్? దిస్ ఇస్ మై కంటైనర్. డ్రాప్స్ డాట్ క్లోజ్ అన్నది ఎక్కడ పెట్టాను? ఇది నాకు తెలిసి యాప్.js లో ఉందా, పేజ్లో ఉన్నట్టుంది. ఓకే, go to the pages, dashboard, not dashboard, landing page. ఓకే, ఇంకోండి ఇప్పుడు నాకు అది ఎక్కడుందో క్లారిటీ లేదు. మీరు ఏం చేయొచ్చు అంటే సెర్చ్ ఆల్లోకి వెళ్ళి పేస్ట్ దట్ మెథడ్ నేమ్ అండ్ హిట్ ఎంటర్. మీకు ఏ ఫైల్స్లో ఉన్నాయో కనపడుతుంది. ఒకసారి బిల్డ్ అయిన ఫైల్స్ కూడా కనపడతాయి, అది పెట్టుకోకండి. లేదు అనుకుంటే కనుక ఇక్కడ విజువల్ స్టూడియో ఫోల్డర్కి వెళ్ళి మనం చెక్ చేయాల్సింది ఓన్లీ ఇన్ ద ఎస్ఆర్సి ఫోల్డర్. ఎస్ఆర్సిలోనే మీ సోర్స్ డెవలప్మెంట్ అంతా ఉంటుంది. సో రైట్ క్లిక్ కొట్టి ఫైండ్ ఇన్ ఫోల్డర్, ఆ ఫోల్డర్ సెలెక్ట్ అయ్యి మీకు కనబడుతుంది. సో అందులోనే ఎక్కడుందో అక్కడ కనబడుతుంది. డీబగ్గింగ్లో ఇది ఒక పాయింట్ అనమాట. మనం డైరెక్ట్గా ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు మనకి ఏ మెథడ్ ఎక్కడ రాసాడో మనకు క్లారిటీ ఉండదు. అప్పుడు ఈ సెర్చ్ ఆల్ అన్న కాన్సెప్ట్ మనం వాడుకోవచ్చు అనమాట. సెర్చ్ ఆల్ చేసి ఎక్కడ వాడు దాని మీద ఇంప్లిమెంటేషన్ చేశాడో అది యూజ్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్ హెడర్లో రాశాడు, డిఫాల్ట్ హెడర్లో యూజ్ చేస్తున్నాడు దాన్ని. సో దానికి ఏముంది, ప్రాప్స్ డాట్ క్లోజ్ మోడల్ హెడ్ అని హ్యాండ్లర్ అని చెప్పి దానికి ఒక మెథడ్. ఇప్పుడు దీని కాంపోనెంట్లో దీని కంటైనర్లో చూడండి. ఐ హోప్ ఐ ఫౌండ్ ఇట్, నాకు దొరికేసింది. సో ఇప్పుడు నేను అక్కడ యాంకర్ ట్యాగ్ హ్యాష్ ఉంది కదా, మరి ఈవెంట్ ప్రివెంట్ డిఫాల్ట్ చేయాలి కదా. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్. దాని డిఫాల్ట్ ఈవెంట్ని మనం స్టాప్ చేస్తాం. మరి ఇక్కడ ఈవెంట్ రావాలి, అదొక పాయింట్ ఉంది. ఇక్కడ నాకు ఈవెంట్ రావాలి. అప్పుడు మీరు ఎలా చేయాలంటే గో టు యువర్ కాంపోనెంట్, ఇక్కడ క్లిక్ చేస్తున్నప్పుడు మీరు డైరెక్ట్గా ఈవెంట్ తెచ్చుకోలేరు, గుర్తుపెట్టుకోండి. మీరు ఈవెంట్ రావాలి అంటే యూ నీడ్ టు పాస్ ఈవెంట్ హియర్. మరి లాస్ట్ టైం మనం ఒక ఇష్యూ చూసాం, ఆన్ క్లిక్లో కనుక ఇలా డైరెక్ట్గా మీరు మెథడ్ కాల్ చేస్తే అది లోడ్ అవుతున్నప్పుడే కాల్ అయిపోతుంది కదా. అప్పుడు ఇక్కడ చూడండి, ఇలాంటి సినారియోస్లో మీకు ఇక్కడ ఒక కాల్ బ్యాక్ కింద వచ్చి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఈవెంట్ హియర్, ఆ ఈవెంట్ ఇక్కడ పాస్ చేస్తాను. ఇప్పుడు వర్కౌట్ అవుతుంది, చూపిస్తా చూడండి. నేను ఒకసారి దీన్ని కాపీ. ఇలాంటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. గబుక్కని మనం ఐడెంటిఫై చేయడం కూడా కష్టం అయిపోద్ది. ఇప్పుడు తీసేస్తానండి. ఓకే, ఈవెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రైట్, సేవ్. మీరు అన్ఎక్స్పెక్టెడ్ యూజ్ ఆఫ్ ఈవెంట్ చూసారా, ఈవెంట్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని అడుగుతున్నాను. పోనీ సపోజ్ నేను ఈవెంట్ తీసేసాను అనుకుందాం. ఓకే, నా ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకు ఐ థింక్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఈవెంట్ హియర్. దాన్ని కూడా చూద్దాం, కన్సోల్ చేద్దాం దీన్ని. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈవెంట్. అంటే బై డిఫాల్ట్ ఈవెంట్ అనేది దాన్ని పాస్ చేస్తుంది అని అర్థం. క్లియర్ ఎవ్రీథింగ్, క్లిక్ ఆన్ దిస్. బట్ సి యూ గాట్ అన్డిఫైన్డ్, పాస్ చేయట్లా. ఈవెంట్కి అన్డిఫైన్డ్ వస్తుంది, రాదు. మీరు క్లిక్ చేస్తున్నప్పుడే ఆ ఈవెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తే అది రాదనమాట. సో దానికి మీరు ఖచ్చితంగా ఇలాంటి కాల్ బ్యాక్ మెథడ్ ఒకటి పెట్టి
ఆన్ క్లిక్లో అక్కడ ఈవెంట్ తీసుకుని ఆ ఈవెంట్ మీరు అనుకుంటున్న మెథడ్కి పాస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. పాస్ చేసిన తర్వాత ప్రివెంట్ డిఫాల్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు క్లిక్ చేస్తే దేర్ యూ. అండ్ ఇప్పుడు మీరు క్లిక్ చేస్తే ప్రివెంట్ డిఫాల్ట్ చేశాను కాబట్టి హ్యాష్ ఇక్కడ బైండ్ అవ్వదు. ఎందుకు హ్యాష్ బైండ్ చేయకుండా ఆపం? బికాజ్ ఇది రౌటింగ్ మీద వర్క్ చేస్తుంది. రౌటింగ్ మీద అంటే హ్యాష్ మీదే ఉంటుంది. బట్ అప్పుడు మరి ఆ హ్యాష్ అక్కడ బైండ్ అవ్వకూడదు కదా. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. మనము రౌట్స్ వాడుతున్నప్పుడు, అలాగే లింక్స్ గురించి చెప్తున్నా కాబట్టి, రౌట్స్ వాడుతున్నప్పుడు నేను ఇక్కడ app.js లో బ్రౌజర్ రౌటర్ అని ఇన్స్టాల్ చేశాను. వెర్ ఇస్ దట్ యాప్? ఇఫ్ యు సీ, ఇది ఒక బ్రౌజర్ రౌటర్. ఇంకొక చాలా మంది అన్నారు హ్యాష్ రౌటర్ అంటున్నారు. ఓకే, చాలా మంది అడుగుతున్నారు హ్యాష్ రౌటర్ అంటే ఏంటి అని. హ్యాష్ రౌటర్ కూడా రియాక్ట్ రౌట్లోదే. బట్ ఏంటంటే మనము పేజెస్ని బుక్ మార్క్ చేసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. బ్రౌజర్ రౌటర్ అంటే మీ అప్లికేషన్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, ప్రాబ్లం లేదు. హ్యాష్ రౌటర్కి ఏంటంటే మీరు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఎస్ఈఓ కానీ, ఓకే, లేదా బుక్ మార్క్ చేసుకుంటాను పర్టికులర్ రౌట్ని అని అనుకుంటే కనుక హ్యాష్ రౌటర్ వాడాలి. అదే డిఫరెన్స్ అండి దానికి దీనికి. అర్థమైందా? ఇప్పుడు బ్రౌజర్ రౌటర్ ద్వారా మీరు బుక్ మార్క్ చేసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ గెట్ చేసుకునే ఛాన్సెస్ ఉండవు. హ్యాష్ రౌటర్ కింద చేసుకుంటే ఆ హ్యాష్ పారామీటర్స్తో సహా మీరు బుక్ మార్క్ చేసుకోవచ్చు. బుక్ మార్కెట్ ఐడియా ఉంది కదా. ఇప్పుడు నాకు నచ్చింది ఒక పేజ్ ఏదో, ఇప్పుడు సపోజ్ ఇదే పేజ్ నచ్చింది, ఐ కెన్ బుక్ మార్కెట్. డన్ అని కొడితే బుక్ మార్క్ అయిపోద్ది. మళ్ళీ ఎప్పుడైనా సరే నేను బుక్ మార్క్స్లోకి వెళ్ళి ఆ పేజీ నేను సెలెక్ట్ చేసుకోగలుగుతాను. ఓకే, అంటే ఈజీ టు యాక్సెస్ ద పర్టికులర్ వెబ్సైట్. మీ వెబ్సైట్లో ఈ పేజీ నాకు బుక్ మార్క్ అవ్వాలి, ఆ పేజ్ కోసం మీరు బుక్ మార్క్ చేసి పెట్టుకుంటారు అనమాట. అదే డిఫరెన్స్ బుక్ మార్క్ బ్రౌజర్ రౌటర్కి హ్యాష్ రౌటర్కి. అది మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు హ్యాష్ రౌటర్ని వాడుకోవాలి. మరి హ్యాష్ రౌటర్ వాడతాను సాయి, మరి కోడింగ్ అంతా సేమ్ అంటే సేమ్ కోడింగ్. ఎక్కడ ఇది రౌట్స్ ఇవన్నీ కామన్ అండి. ఓకే, బ్రౌజర్ రౌటర్ బదులు హ్యాష్ రౌటర్ వాడతాం, అంతే తేడా. ఓకే, సూపర్. అండ్ పడేసాం ఇక్కడ, మనం ఇక్కడ చేస్తున్నాం కదా. సరే ఫైన్, ఇక్కడ మనకి లాగిన్ ఈ క్లోజ్ బటన్కి వచ్చాం. తర్వాత ఇక్కడ గూగుల్ అని ఉంది. సో లెట్స్ గో హియర్ అండ్ సీ ద గూగుల్ ఐకాన్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ లాగిన్ చెప్తాను. గూగుల్ సి తెరియో ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ప్రస్తుతానికి అయితే ఎస్విజి అంటున్నాను కదా. కాపీ దిస్, టేక్ దిస్ అండ్ గో టు యువర్ లాగిన్ కామన్ మోడల్లోకి వెళ్ళండి. వెర్ ఇస్ యువర్ గూగుల్ బటన్? హియర్ ఇస్ ద బటన్ ఆఫ్ గూగుల్. ఓకే, అక్కడ ఇది పెట్టండి. బట్ ఇక్కడ కూడా గూగుల్ అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, అవునా? అంటే బటన్ కాబట్టి ప్రస్తుతానికి సేవ్ చేయండి, నేను చెప్తాను. గూగుల్ ఐకాన్ అయితే వచ్చింది, కానీ దానికి బార్డర్ ఇవన్నీ ఉన్నాయి. లేసాయి మనమే కస్టమైజ్ చేద్దాం అంటే చేసేద్దాం. దానికన్నా ముందు ఇంకొకటి, ఇక్కడ లాగిన్ అన్నాను చూసారా, రియల్ టైంలో మీకు లాగిన్స్ ఎలా ఉంటాయంటే, నేను ఒకసారి జూమ్కి వెళ్తా చూడండి. మీకు ఇక్కడ ఇదే రియల్ టైం. మీకు ఇక్కడ మీకు యాపిల్, గూగుల్, ఫేస్బుక్ ఇది మనకు తెలుసు. బట్ వాట్ ఈస్ దిస్ ఎస్ఎస్ఓ? ఇది చూసారా ఎస్ఎస్ఓ? చాలా మంది మీరు ఒకసారి అప్లికేషన్స్లోకి వచ్చిన తర్వాత ఎస్ఎస్ఓ లాగిన్ అంటుంటారు. ఓకేనా? ఎస్ఎస్ఓ లాగిన్ అంటే ఏంటంటే, మీరు ఒక అప్లికేషన్ అంటే ఇప్పుడు నేను జూమ్కి వేరే ప్రోడక్ట్స్తో కూడా, సపోజ్ ఇప్పుడు ఎలా చెప్తాను, ఒక ఆర్గనైజేషన్లోకి వెళ్ళారనుకోండి, మీకు ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ టీ హబ్, ఓకే, సాఫ్ట్వేర్ టీ హబ్ .com. నేను ఇప్పుడు ఇందులోకి జాయిన్ అయ్యాను అనుకుందాం, ఈ కంపెనీలోకి sai@software thub.com ఇలా వస్తుంది. ఈ లాగిన్తో ఈ సాఫ్ట్వేర్ టీ హబ్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటిని యాక్సెస్ చేయగలుగుతా. దట్ ఈస్ వాట్ ఎస్ఎస్ఓ. దాన్నే ఎస్ఎస్ఓ లాగిన్ అంటారు. పోయిందా? మీరు ఇంకా సెపరేట్ రిజిస్ట్రేషన్స్ ఏమి ఉండవు. ఒక్కసారి మీరు ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తే మీ అకౌంట్కి మొత్తం అన్నీ కూడా యాక్సెస్ ఇచ్చేస్తాడనమాట. అర్థమైందా? ఇప్పుడు అలాగే మీరు ఆర్గనైజేషన్లోకి వెళ్ళినప్పుడు మీకు టీమ్స్, మీకు విండోస్, మైక్రోసాఫ్ట్ ఏంటది అవుట్లుక్, ఓకే, మైక్రోసాఫ్ట్ విన్ వర్డ్, ఐ మీన్ విండోస్ వర్డ్, పీపీటీస్కి పవర్ పాయింట్, ఇవన్నీ అలా యాక్సెస్ అవుతాయి అనుకుంటారు విత్ యువర్ ఈమెయిల్ ఐడి. మీకు ఎస్ఎస్ఓ క్రియేట్ అవుతుంది అనమాట.
ఎస్ఎస్ఓ ఫుల్ ఫామ్ నాకు గుర్తులేదు కానీ లెట్ మీ సి ఎస్ఎస్ఓ. ఓకే, లాగిన్ అంటే మీకు సింగిల్ సైన్ ఆన్, సారీ సింగిల్ సైన్ ఆన్ అనమాట. సింగిల్ సైన్ ఆన్ ఫర్ ఆల్ యువర్ ప్రొడక్ట్స్. గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కడ మీకు ఎవరు చెప్పరు, ఈ పాయింట్ ఎవరు డిస్కస్ చేయరు కూడా. ఎందుకంటే ఐ మీన్ క్లాస్ చెప్తున్నప్పుడు, ఐ మీన్ సెషన్ చెప్తున్నప్పుడు అది మైండ్, ఓకే, దాన్నే ఎస్ఎస్ఓ అంటారు. మరి దీన్ని ఎలా చేస్తాం సాయి అంటే, మీరు ఎస్ఎస్ఓ క్లిక్ చేసినప్పుడు దానికి కూడా ఏపీఐ ఉంటుంది ఎస్ఎస్ఓ సర్వర్ కి. లేదంటే మనము బ్యాక్ ఎండ్ కి పంపిస్తే బ్యాక్ ఎండ్ వాడు ఎస్ఎస్ఓ చెక్ చేసి ఉందా లేదా చెప్తాడు. అది మనము నోడ్ జేఎస్ డెవలప్ చేస్తున్నప్పుడు చూపిస్తాం. నోడ్ జేఎస్ ఏపీఎస్ డెవలప్ చేస్తున్నప్పుడు ఐ షో దిస్. ఎస్ఎస్ఓ లాగిన్ ఎలా చేయాలి, బ్యాక్ ఎండ్ లో ఎస్ఎస్ఓ లాగిన్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలో చూపిద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ ట్రై చేస్తున్న ప్రస్తుతానికి ఈ రెండు నేను చెప్తాను, నేను గూగుల్ చూపిస్తానని, ఈ రెండు యూ కెన్ ట్రై. ఓకే, పెట్టుకోండి. ఎస్ఎస్ఓ అంటే సింగిల్ సైన్ ఆన్, సింగిల్ సైన్. ఓకే, అంతే కదా, ఆత్ అన్నాడు ఇది. ఓకే ఓకే, నా ఇప్పుడు కమ్ బ్యాక్ అండ్ సి. ఇప్పుడు ఇక్కడ లాగిన్ బదులు వీ కెన్ యాడ్ ఎస్ఎస్ఓ, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. అండ్ నాకు ఇప్పుడు ఇందులో ఇంకోటి ఏం చెబుతాం అనుకుంటుంటే ఎర్రర్ వ్యాలిడేషన్. ప్రస్తుతానికి అయితే ఎర్రర్ వ్యాలిడేషన్స్ అయితే వీటికి లేవండి. సో ప్రస్తుతం దీనికి ఎర్రర్ వ్యాలిడేషన్స్ యాడ్ చేద్దాం. అది కూడా ఒక పాయింటే కదా. ఫార్మ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు, ఓకే, వన్ సెకండ్, దీన్ని కొంచెం ఫార్మాట్ చేసేసి దాంట్లోకి మూవ్ అవుదాం. ఇక్కడ ఐ విల్ సెండ్ ఈవెంట్ అండ్ మేక్ ఇట్, నేను స్పాన్ పెట్టుకుంటాను సార్. ఐడియా పెట్టుకోవచ్చు, యాంకర్ యూ కెన్ కీప్ అ స్పాన్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా నేను స్పాన్ పెట్టుకుంటాను. అన్ని పక్క పక్కన ఉన్నాయి కదా. ఓకే రైట్, ఇప్పుడు లాగిన్ లోకి వెళ్తే ప్రాప్స్ డాట్ లాగిన్ అన్న మెథడ్లోకి ఐ పాస్ ఈవెంట్. ఓకే, గో టు యువర్ కంటైనర్. ఇక్కడే కదా లాగిన్ ఉంది. లాగిన్ అన్న మెథడ్లోకి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా యూజ్ లాగిన్ అని పెట్టారు. ఒక్క నిమిషం, ఇదే కదా లాగిన్ ఆఫ్ ఈ ప్రాప్స్ డాట్ లాగిన్ ఆఫ్ ఈవెంట్ అంటున్నాడు. ఓకే, ఫెచ్ లాగిన్. లాగిన్ కొట్టినప్పుడు లాగిన్ అన్న మెథడ్ కాన్స్టెంట్ లో వెళ్ళాం. ఇక్కడ డైరెక్ట్ గా కాన్స్టెంట్ లో యూజ్ లాగిన్, యూజ్ ఇది పెడుతున్నాడు కదా. ఆయన ఈవెంట్ తో పని లేదు ప్రస్తుతం. ఎస్, కాదు, ఒక లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. ఇక్కడ ఈవెంట్ పెట్టా కదా, ఒకవేళ యాంకర్ ట్యాగ్ పెడితే ఇక్కడ ఎలాగంటే దీన్ని మొత్తాన్ని తీసుకెళ్లి వేరే అప్లికేషన్ లో పెట్టాలి. లేదా మీరు ఇక్కడే ఈవెంట్, ఇక్కడే ప్రివెంట్ డిఫాల్ట్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ రాయడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే లైన్స్ పెరిగిపోతాయి. మీరు జేఎక్స్ఎక్స్, మీరు రాసే జేఎస్ఎక్స్ క్లారిటీగా ఉండదు అనమాట. అందుకని ఇక్కడ రాయి, సెపరేట్ మెథడ్ పెట్టుకుంటూ రాస్తూ ఉంటాం. ఓకే, సో ఎనీవేస్ ఇక్కడైతే స్పానే కాబట్టి నాకు దాంతో పని లేదు. సో ప్రస్తుతానికి నేను దాన్ని తీసేసాను. ఇప్పుడు ఈ గూగుల్ యొక్క ఫాంట్ సైజు, దాని లాగిన్ ఇవన్నీ పెంచాలనుకుంటున్నారు. ఓకే, ఇది నాకు తెలిసి కీప్ ఏ కంటైనర్, మీకు తెలిసిందే ఇదంతా. ఓకే, లెట్ మీ యాడ్ a div and format by doc. సో క్లాస్ నేమ్ తీసుకోండి. ఓకే, క్లాస్ నేమ్ I'll keep. బూట్ స్ట్రాప్ వాడుతున్నాం కాబట్టి నేను ఆల్రెడీ చెప్పాను డిస్ప్లే డీఫ్లెక్స్. సో ఫ్లెక్స్ కింద డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నాకు బూట్ రియాక్ట్ స్ట్రాప్ లో లేదా బూట్ స్ట్రాప్ లో గో టు ద బూట్ స్ట్రాప్. ఓకే, ఇక్కడ ఉంది, డాక్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫ్లెక్స్ ఆప్షన్స్, డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాడు చూడండి. డిస్ప్లే ఫ్లెక్స్ కి మనం డీఫ్లెక్స్ వాడితే సరిపోతుంది. ఓకే, మార్జిన్స్ అండ్ ప్యాడింగ్స్ కి చూడండి, మార్జిన్ అండ్ ప్యాడింగ్స్ కి వాడు ఇచ్చేసాడు మొత్తం, మార్జిన్ రైట్, మార్జిన్ ఇది సంథింగ్ అని మొత్తం. వాడు మనకి ఎలా కావాలో మనం ఆ క్లాస్ నేమ్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నాకు ప్యాడింగ్ కావాలి. సపోజ్ నాకు ప్యాడింగ్ కావాలి, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ స్పేస్ యూటిలిటీలోకి వెళ్ళమంటున్నాడు. గో దేర్, ఇక్కడ మీకు చెప్తాడు. ఓకే, స్పేస్ యూటిలిటీని ఎలా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ప్యాడింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, మార్జిన్ ఇలా కావాలనుకోండి, వాడు డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి చూడండి, ఎంఎస్ హైఫన్ పిక్సెల్స్ ప్యాడింగ్ అనమాట.
ప్యాడింగ్ లెఫ్ట్ ప్యాడింగ్ రైట్ పిఎక్స్. మీరు అసలు ఒక్క సిఎస్ఎస్ ప్రాపర్టీ కూడా రాయాల్సిన అవసరం లేదు బూట్ స్టాప్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే. ఓకే, ఇక్కడ పి P-3 అని చెప్పి ప్యాడింగ్ రాస్తున్నాడు, స్పేసర్ అంటున్నాడు. అంటే ఏంటి సాయి అంటే ఈ 3 కాస్త ఇక్కడికి వస్తుంది అనమాట, అంటే ప్యాడింగ్ 3 పిక్సెల్స్. ఓకే, సెంటర్ చేయాలి. చూడండి ఎంఎక్స్ అంటే మార్జిన్ ఆటో ప్యాడింగ్ 2 పిక్సెల్స్. మీరు ఈ క్లాస్ పెట్టుకుంటే మనం రాసేటప్పుడు మార్జిన్ 0 ఆటో అని పెడుతుంటాం చూసారా, దానికి సంబంధించిన క్లాస్. ఓకే, ఇప్పుడు నాకు గ్యాప్ అన్న ప్రాపర్టీ కావాలి, ఎందుకంటే నాకు ఇక్కడ రెండిట్లకి గ్యాప్ లేదు. అవునా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీకు అలాంటివి కావాల్సి వస్తే ఇది కదా. ఇక్కడ చూడండి గ్యాప్, రో గ్యాప్, గోదేర్ రో గ్యాప్, ఇక్కడ గ్యాప్ 0 అన్నాడు. ఓకే, నాకు గ్యాప్ సమ్ గ్యాప్ కావాలి, సో గ్యాప్ 0 కాల్ గ్యాప్ 3 అంటున్నాడు. ట్రై చేద్దాం పడండి, అయితే ఏ క్లాసెస్ అక్కడ పెట్టండి. కాపీ, గో టు యువర్ సిఎస్ఎస్, అండ్ ఇక్కడ నేను జస్ట్ గ్రిడ్ చూద్దాం. సెంటర్ అయిపోయింది, గ్యాప్ రాలా. బట్ వై, వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్లో చూడండి, బట్ డివ్స్ పెట్టుకున్నాడు. ఓకే, అది గో విత్ డివ్. ఇక్కడ డివ్ పెడతా, అండ్ ఈ బటన్ కూడా డివ్ పెడతా. అకౌంట్స్ డివ్ పెట్టాం, బాగానే ఉంది. గ్రిడ్ లోపల క్లాస్ నుంచి పెట్టాడా, ఎట్లా కొట్టే కదా. క్లాస్ నేమ్ జస్ట్ టేక్ దిస్. So same, copy paste to this one also. ఓకే, బట్ ఏంటిది, ఓకే ఓపెన్ చేద్దాం, ఈ ఫ్లెక్స్ కూడా పెట్టి చేద్దాం. ఓకే, నాకు గ్యాప్ కూడా కనపడింది. ఓకే, బట్ ఇక్కడ ఇచ్చినట్టు ఎగ్జాక్ట్గా నాకు ఎందుకు రాలేదు, డూ ఎనీ మిస్టేక్. గ్రిడ్ గ్యాప్ 0 పెట్టాను, గ్యాప్ 3 కూడా పెట్టాను, సో 2 డివ్స్ పెట్టాను, సరిపోయింది అక్కడికి. ఓకే, కాల్ 6 కాల్ 6 కాల్ 6 కాల్ 6, దెన్ కాలం కింద ఎందుకు రాలేదు. I think, okay, instead of column, I should give row. రో ఇచ్చినప్పుడు జీ కాలమ్ 6 జీ కాలమ్ 6. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వస్తుంది అలా. ఓకే, ప్యాడింగ్ వచ్చింది. గ్రిడ్కి గ్రిడ్ రో గ్యాప్ అని వచ్చింది, కానీ అది డిస్ప్లే ఎలాగో చూపించట్లేదు. ఒకసారి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేద్దాం. దీని ప్రాపర్టీస్ ఏమి వచ్చినాయి, డిస్ప్లే గ్రిడ్ రావాలి, గ్రిడ్ క్లాస్కి రాలేదు. ఓ, దట్స్ ద ప్రాబ్లం, ఈ గ్రిడ్కి క్లాస్ అప్లై అవ్వాలి. ఓకే, ఎనీవేస్ అయితే పని చేద్దాం. మన దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గ్రిడ్కి గ్రిడ్ అన్న క్లాస్ రావట్లేదు చూసారా, బట్ వీ ఆల్రెడీ కాపీడ్ ఇట్. సపరేట్గా పెడదామా గ్రిడ్, డిస్ప్లే గ్రిడ్ ఆప్షన్స్. ఓకే, గ్రిడ్ ఆప్షన్స్, డి గ్రిడ్ అనే ఉన్నాడు. ఓకేలేండి, దాన్ని తర్వాత నేను చూస్తాలే ఎందుకు అప్లై అవుతుందో. సో నా కమ్ టు యువర్ పాయింట్. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఇదే క్లాస్కి ఐ విల్ రైట్ ద సిఎస్ఎస్. లెట్స్ హోప్ దట్. ఓకే, లెట్స్ హ్యాండిల్ దట్ ఇన్ దట్ వే. సో ఇక్కడ నేను డాట్ గ్రిడ్ అన్నదానికి డిస్ప్లే గ్రిడ్.
So now if you go there, grid, okay, ఇంకా వాడు ఏం క్లాసెస్ యూస్ చేస్తున్నాడు? రైట్, గ్రిడ్ కి display grid and it's calculating some columns, grid row column. Okay, so docs.css లో వెళ్ళండి, copy paste చూద్దాం. ఈ వేరియబుల్ కూడా వస్తున్నా లేదో చూద్దాం. వస్తాయి డెఫినెట్గా. ఓకే, సేవ్, see what happens. వచ్చినాయి. You observe that grid అన్న క్లాస్ కి నాకు తెలిసి ప్రాపర్టీస్ వస్తాయి. ఇప్పుడు ఈ బిఎస్ ఐఫన్ రో చూసారా 1, బిఎస్ ఐఫన్ కాలం చూసారా 12, అంటే ఆ వేరియబుల్స్ ఆల్రెడీ ఉన్నాయి. మీరు ఇంకా కావాలి దీని గురించి తెలుసుకోవాలి అంటే మీరు ఇంకా స్క్రోల్ చేయండి కిందకి. ఇవ్వండి ఎన్ని వేరియబుల్స్ బూట్ స్టార్ బాడీ ఇచ్చిన వేరియబుల్స్ రూట్ లో మెన్షన్ చేసి డిఫైన్ చేస్తారు మనకి. సో ఆ వేరియబుల్స్ వాడుకుంటే చాలా ఆటోమేటిక్ గా మనకి అప్లై అయిపోతుంది. ఓకే, సో నా ఇప్పుడు గూగుల్ కి ఏమన్నా కలర్స్ కానీ ఏమన్నా మార్చుకోవాలంటే యూ కెన్ చేంజ్. ఓకే, లాగిన్ నేమో నేను ఐమ్ జస్ట్ ప్రస్తుతానికి అయితే ఐమ్ జస్ట్ చేంజింగ్ ఇట్ టు ఎస్ఎస్ఓ. గో టు యువర్ లాగిన్ పేజ్. ఈ హెడర్ అది క్లోజ్ చేసేయండి. కాంపోనెంట్ ఇక్కడ నేను లాగిన్ అని పెట్టా కదా, ఎస్ఎస్ఓ. ఓకే, ఎస్ఎస్ఓ లాగిన్, గూగుల్ లాగిన్, ఫేస్బుక్, ఇంకా ఏం పెట్టుకోదు. ఓకే, ఇప్పుడు ఫామ్ వ్యాలిడేషన్స్ దగ్గరికి వస్తుంది. నేను ఆల్రెడీ ఫామ్ వ్యాలిడేషన్స్ మీరు 2 టైప్స్ లో చేయొచ్చండి. ఒకటి నేను రాసిన వేలో ఫామ్ ఒకటి, ఇంకొకటి ఫార్మిక్ అన్న ఫామ్ ఒకటి. ఓకే, ఒక ఫామ్ ఎప్పుడైనా రాస్తున్నప్పుడు మనము నార్మల్గా ఇప్పుడు నేను రాస్తున్న ఫామ్ లేదా ఫార్మిక్ అని ఒక ప్లగిన్ ఉంది, దాంతో కూడా ఫామ్స్ చేయొచ్చు. ఈ వ్యాలిడేషన్స్ ఇవన్నీ ఈజీగా ఉంటాయి అన్నమాట. బట్ ఇప్పుడు నేను రాసే వ్యాలిడేషన్స్ ఎలా ఉంటాయంటే, మనం ఆల్రెడీ కాన్ఫిగ్స్ లో మీరు లాగిన్ దాంట్లోకి వెళ్ళారనుకోండి, సపోజ్ క్లోజ్ ఎవ్రీథింగ్, అండ్ నాకు కావాల్సింది మన కాంపోనెంట్స్ లో డిఫాల్ట్ హెడర్, కామన్ లో, మోడల్లో ఐ హ్యావ్ ఎ లాగిన్ ఫామ్. ఇక్కడ ఫామ్ ప్రిపేర్ అవుతుంది, అవునా? ఇప్పుడు ఈ ఫామ్ కి మనం ఉన్న 2 ఇన్పుట్ ఫీల్డ్స్ కి వ్యాలిడేషన్స్ అనేవి రాయాలి. సరే, వ్యాలిడేషన్స్ రాయాలి కదా సరే, మరి వ్యాలిడేషన్స్ నువ్వు ఎక్కడ డిఫైన్ చేసావు అన్నట్టు అని మీకు డౌట్ రావచ్చు. సో లాగిన్ ఫామ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాను? ఓకే, ఫ్రమ్ కాన్ఫిగ్స్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే యూజర్ నేమ్ కి ఏం వ్యాలిడేషన్స్ కావాలి, వ్యాలిడేషన్స్. ఓకే, ఏం వ్యాలిడేషన్స్ కావాలి? ఫస్ట్ మనకు కామన్ గా కావాల్సింది రిక్వైర్డ్. ఓకే, అదే రిక్వైర్డ్ తీసుకొచ్చి నేను ఇక్కడ పాస్వర్డ్ కూడా పెడతాను. పాస్వర్డ్ కూడా రిక్వైర్డ్. ఇంకా వ్యాలిడేషన్స్ అన్న నేమ్ని మీ ఇష్టం, మీరు ఎలానో మార్చుకోండి, అందులో మనకి ఇబ్బంది లేదు. ఓకే, ఇప్పుడు ఈ వ్యాలిడేషన్ రిక్వైర్డ్ వ్యాలిడేషన్స్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే మోడల్ కాంపోనెంట్లోకి ఎప్పుడైతే ఈ ఇన్పుట్ ఫీల్డ్ రిక్వైర్డ్ అని ఎప్పుడు చెప్తాం, బ్లర్ అయినప్పుడే కదా, ఆ ఫీల్డ్ నుంచి ఏం ఎంటర్ చేయకుండా బయటకు వచ్చినప్పుడే కదా. సో ఆన్ బ్లర్ బ్లర్ ఇస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్. మీరు ఒక మెథడ్ పెట్టి చూసుకోండి అసలు వర్క్ వస్తుందో రావట్లేదా. అంటే ఎప్పుడు నాకు అలవాటు ఎలా చెక్ చేయడం, ఈవెంట్ బైండ్ అయింది లేదా, ఇవన్నీ నాకు కొంచెం అలవాటు. సో ఐ గో టు ద కన్సోల్, చెక్. నేను ఇప్పుడు ట్యాబ్ కొడితే ఎస్ 999, మళ్ళీ ట్యాబ్ కొడితే 999, అంటే పాస్వర్డ్ లోకి ఇన్పుట్ ఫీల్డ్ లోకి బాగానే ఉంది. ఇప్పుడు ఆ పర్టికులర్ ఫీల్డ్ నాకు ఎర్రర్ అన్నది ట్రిగ్గర్ అవ్వాలి. ఓకే, దట్ ఈస్ వాట్ మై థాట్. బ్లర్ ట్రిగ్గర్ అయినప్పుడు నేను ఇప్పుడు మోడల్ కంటైనర్లో లేదా యూటిల్స్ రాసుకున్నాం కదా, యూటిల్స్ లో కన్నా వెళ్ళి వెర్ ఇస్ మై యూటిల్, సి కాంపోనెంట్ బిజినెస్ అయితే కాంపోనెంట్స్ లో ఉండదు, హెల్పర్స్. హెల్పర్స్ లోకి వెళ్ళి ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ వ్యాలిడేట్ అని ఒక మెథడ్ రాస్తా. నేను వ్యాలిడేట్ చేయమని చెప్తున్నాను అనమాట. అందులో ఎక్స్పోర్ట్ కాన్స్టెంట్స్
ఈ వ్యాలిడేట్ అన్న మెథడ్లో ఏం వ్యాలిడేట్ చేయాలి అన్న లాజిక్ అంతా రాసుకుంటూ వస్తాం. ఇది మాన్యువల్గా రాస్తున్నాం మనం. ఈ ఫార్ మీ టు ఇలాంటివి కాదు. ఇది ఓన్గా మనము మనకు నచ్చినట్టు కోడ్ రాసుకుంటాం. ఓకే. సో ఇక్కడ కూడా మీకు కావాలంటే console.log of 9999. ఇప్పుడు ఈ వ్యాలిడేట్‌ని మీరు మోడల్ కాంపోనెంట్‌లో ఇంపోర్ట్ చేసుకొని ఫ్రమ్ యూటిల్స్ లేదు కదా ఇప్పటికొచ్చి ఇంపోర్ట్ వ్యాలిడేట్ యూటిల్స్ నుంచి తెచ్చుకోండి. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి బ్లర్‌లో పెట్టండి. ఓకే. ఐ నీడ్ ఈవెంట్ కావాలి. సో దీన్ని ఇలాగే వదిలేసి ఇక్కడ బ్లర్‌లో మాత్రం ఆ మెథడ్ పెడతాను. అది పాస్ ఈవెంట్. ఓకే. సో సేమ్ మెథడ్ ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ అంటే రెండిట్లకి వచ్చిందిలేండి. యాహ్! ఇప్పుడు మీరు అక్కడ ఈవెంట్ అని కూడా మీరు హెల్పర్‌లో ఇఫ్ యూ 999 కామా ఐఎమ్ ఎక్స్‌పెక్టింగ్ ఈవెంట్ అండ్ ఈవెంట్ కూడా పేస్ట్ చేసుకోండి. ఇది వాట్ విల్ హ్యాపెన్. ఈవెంట్ వచ్చిందా? అంటే ఇప్పుడు టార్గెట్ ఏంటి? ఎక్కడో ఉన్న వాల్యూ ఏంటో కూడా నేను హ్యాండిల్ చేయగలుగుతాను. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ఈ లాగిన్ ఫామ్‌ను కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే. గోయింగ్ టు సే హెల్పర్‌లో ఇంపోర్ట్ లాగిన్ ఫామ్ ఇంపోర్ట్ చేసుకోండి. మరి నేను అందులో రిక్వైర్డ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి కదా! ఈ లాగిన్ ఫామ్‌లో 2 ఫీల్డ్స్‌కి నేను రిక్వైర్డ్ ఫీల్డ్ ఇచ్చాను. సో ఇప్పుడు డాట్ ఫర్ ఈచ్ ఫీల్డ్‌లోకి వెళ్తున్నాం. ఓకేనా? వెళ్ళి ఎక్స్‌ప్రెషన్ అండ్ ఇండివిడ్యువల్ ఐ కెన్ సే ఫీల్డ్. ఓకే. ఫీల్డ్ అని తీసుకొని ఫీల్డ్‌ని బట్టి ఓకే. ఇఫ్ యూ వాంట్ టు సీ console.log of ఫీల్డ్ అంటే ఈచ్ ఫీల్డ్ ఐడి ఈవెంట్ డాట్ టార్గెట్. ఓకే. ఐ కెన్ సే డాట్ నేమ్ అనొచ్చు, డాట్ ఏదైనా అనొచ్చు. ప్రస్తుతానికి అయితే ఇది చూడండి. క్లియర్. ఓకే. చూడండి ఫోకస్ వెళ్ళగానే ఫీల్డ్‌లోకి వెళ్ళగానే నాకు ఐ గాట్ సంథింగ్ ఫీల్డ్ అని చెప్పి టెక్స్ట్, యూజర్ నేమ్ ఇవన్నీ మనం కాన్ఫిగర్ చేసుకుంది. అందులో ఇన్పుట్ ఫీల్డ్ కూడా పాస్ కొట్టాలి. ఇప్పుడు నేమ్ మ్యాచ్ అవుతున్నాయి కదా! అప్పుడు నేను కంపేర్ చేయొచ్చు కదా! ఓకే. నేమ్‌లో వాలిడేషన్ ఉందో లేదో అని చెప్పుకోవచ్చు కదా! అప్పుడు నేనేం చేస్తానంటే ఇఫ్ ఫీల్డ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ నేమ్. నాకు కావాల్సిన మ్యాపింగ్ దొరికింది. ఇక్కడ ఫీల్డ్ నుంచి ఇచ్చే నేమ్, టార్గెట్ యొక్క నేమ్ ఈక్వల్ అయ్యి కరెక్ట్ అయితే ఓకే. అందులో ఇప్పుడు మనం రాసేది రిక్వైర్డ్ వాలిడేషన్ అవునా? ఫీల్డ్ మ్యాప్ అయింది. ఇప్పుడు నేను రిక్వైర్డ్ చెక్ చేయాలి. ఇప్పుడు ఇందులో మీరేం చేయొచ్చంటే లాజిక్ ఆలోచించండి. ఇప్పుడు వాల్యూ కూడా ఎంప్టీ ఉండకూడదు. ఓకే. ఈవెంట్ డాట్ ఈక్వల్ అయ్యి ఇఫ్ ఫీల్డ్ డాట్ వాలిడేషన్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ అది అరే కదా రిక్వైర్డ్ పెట్టినట్టున్నావు కదా నేను లాగిన్ ఫామ్‌లో రిక్వైర్డ్ వాలిడేషన్స్ అన్నది అరే అందులో గనుక వాలిడేషన్స్ డాట్ రిక్వైర్డ్ గనక నాట్ ఈక్వల్ టు -1. నాట్ ఈక్వల్ టు -1 అంటే ఆ రిక్వైర్డ్ అన్న వాలిడేషన్ యొక్క మెసేజ్ అందులో ఉంది. అంటే ఇందులో నాకు రిక్వైర్డ్ కావాలి. చూపిస్తా అది కూడా. పాస్వర్డ్‌కి రిక్వైర్డ్ తీసేస్తాను. మీకు మీకు తెలుస్తది అప్పుడు. ఇప్పుడు console.log ఆఫ్ ఓకే. మీకు కావాలంటే లేదు ఇంకేమన్నా యాడ్ చేద్దామంటే వి కెన్ యాడ్ దట్. ఓకే. విల్ లెట్ మీ షో యూ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక పని చేద్దాం. ఫీల్డ్‌కి ఐయామ్ గోయింగ్ టు యాడ్ ఫీల్డ్ నేను ఒక ఇక్కడ క్లాసెస్ అని పెట్టుకుంటానండి. ఓకే. క్లాసెస్. ఇనీషియల్‌గా ఎంప్టీ వదిలేస్తున్నా ప్రస్తుతానికి. అండ్ ఇంకొక వాల్యూ పెట్టుకుంటుంది ఏంటంటే ఈజ్ వాలిడ్. ఇనీషియల్‌గా ఈజ్ వాలిడ్ ట్రూ. ఓకే. దాన్ని ఇక్కడ కూడా కాన్ఫిగర్ చేసుకుంటున్నాం. ఈజ్ వాలిడ్ ట్రూ. ట్రూ ఉన్నంత సేపు మనకి ఏం వాలిడేషన్ లేదన్నమాట అక్కడ. ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే నేను సారీ ఆ ఫీల్డ్ రిక్వైర్డ్ నుండి ఈ మ్యాచ్ ఇక్కడికి వచ్చింది చూసారా? అండ్ ఇప్పుడు ఇంకోటి రాస్తున్నాం. వాట్ ఐ విల్ డూ
దాంట్లో ఉన్న వాల్యూ కనుక అండ్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు ఎంటీ ఆర్ ఈస్ ఈక్వల్ టు ఎంటీ. ఓకే, ఎంటీ అయితే అని అర్థం దాన్ని. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫీల్డ్కి డాట్ ఈజ్ వ్యాలిడ్ అని ఉంది కదా, దాన్ని కాస్త ఫాల్స్ చేస్తా. ఈజ్ వ్యాలిడ్ ఫాల్స్ అయ్యిందో ఇక్కడ నేను రాస్తున్నప్పుడు ఒక ఎర్రర్ మెసేజ్ పెడతా. ఏమని? ఇక్కడ కూడా వర్డ్ గ్రాఫ్ చేసుకుంటా. ఓకే, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను నేను. ఓకే, ఈ పారాగ్రాఫ్ బైండ్ చేసే ముందు ఐ టేక్ అన్ ఎక్స్ప్రెషన్ అండ్ సే ఐటమ్ డాట్ ఈజ్ వ్యాలిడ్ ట్రూ. ఓకే, ఇది కనుక ఫాల్స్ అయితేనే అండ్ పెట్టండి ఫస్ట్, నాట్ ఆఫ్. ఓకేనా, నాట్ ఆఫ్ ఈజ్ వ్యాలిడ్. ఫాల్స్ అయితే ట్రూ కింద కనబడుతుంది. ఎర్రర్, సింపుల్గా ఎర్రర్, యువర్ రిక్వైర్డ్ ఎర్రర్. ప్రస్తుతానికి రిక్వైర్డ్గా చేస్తుంది. ఓకే, ప్రస్తుతానికి నాకేం కనపడట్లేదు. ఫోకస్ వెళ్ళా. ఓకే, బయటకు వచ్చాను. సి మీకు ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వలేదు. ఓకే, చేయండి, నాకు ఎర్రర్ కనపడాలి. ఇట్ ఈస్ నాట్ విజిబుల్. రిక్వైర్డ్ ఎర్రర్ ఇనీషియల్గా కనబడుతుంది, చేంజ్ జరిగినప్పుడు కనపడలేదు. అవునా, అరే అప్డేట్ చేశా, బట్ దాని తగ్గట్టే మనం ఈ కాంపోనెంట్లో యాక్చువల్గా అక్కడ అప్డేట్ చేస్తాం కానీ ఈ కాంపోనెంట్లో స్టేట్ అప్డేట్ అవ్వట్లేదు. సో అది కంటైనర్లో అప్డేట్ అవుతుంది. అది మనం మా ఫామ్ని వన్ మోర్ సెకండ్, వేర్ ఈస్ మై ఫామ్? యూజ్ ఫామ్ డైరెక్ట్గా తెచ్చిపెట్టానా? ఓకే, దట్స్ ద ప్రాబ్లం. యూజ్ ఫామ్ ఇది లాగిన్ ఫామ్ డైరెక్ట్గా తెచ్చిపెట్టా కదా. ఇలా పెట్టకుండా నేను ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ స్టేట్. మరి స్టేట్ అప్డేట్ అవుతానే కదా మనకి అక్కడ ఇది అవుతుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి లాగిన్ ఫామ్ కామా సెట్ లాగిన్ ఫామ్ అని తీసుకుంటున్నా ఇస్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ ఆఫ్ లాగిన్ ఫామ్. ఓకే, ఇక్కడ కూడా వచ్చిందా? లాగిన్ ఫామ్ అనద్దు, మరి ఏం చేద్దాం? ఫామ్ అందామా సింపుల్గా, యూజర్ ఫామ్ అయితే సైన్ ఇన్ సెట్ సైన్ ఇన్ ఫామ్. ఓకే, ఈ లాగిన్ ఫామ్ తీసుకొచ్చి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ లాగిన్ ఫామ్ రిపీట్ అక్కడ మీరు సైన్ ఇన్ ఫామ్ అని పెట్టుకోండి. కానీ మరి అక్కడ చేంజ్ అవుతున్నప్పుడు మీకు అప్డేట్ లేదు కదా సాయి అంటే, ఇప్పుడు ఇక్కడ ఇంకోటి రాయాలి, యూజర్ ఎఫెక్ట్. ఎందుకు? ఈ సైన్ ఇన్ ఫామ్ కనుక చేంజ్ జరిగితే మనకు తెలియాలి కదా. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ అ యూజ్ ఎఫెక్ట్ అండ్ ఇక్కడ డిపెండెన్సీలో ఐఎమ్ గోయింగ్ టు సే లాగిన్ ఫామ్. లాగిన్ ఫామ్లో కనుక ఏమన్నా చేంజ్ జరిగితే లెట్ మీ ఐడెంటిఫై హియర్ అని చెప్పి నేను జస్ట్ మెసేజ్ పెడుతున్నా, సే 9999 చూద్దాం. సో నౌ రీలోడ్ హియర్, ఓపెన్ ద సైన్ ఇన్. ఓకే, 999 కనబడుతుంది, పక్కన ఉంటుంది. నేను ఇక్కడ ఏం చేయకుండా ట్యాబ్ కొట్టి ట్యాబ్లో ట్రిగ్గర్ అవ్వాలి. నాకు 999 రావాలి, ఎందుకంటే అక్కడ చేంజ్ జరిగింది అని అర్థం. అంటే రాలేదు అని అంటే స్టేట్ అన్నది అప్డేట్ అవ్వట్లేదు అని అర్థం. ఎందుకంటే అదొక నార్మల్ ఈ వేరియబుల్ కదా. ఓకే, వాట్ ఈస్ దట్? నార్మల్ జావాస్క్రిప్ట్ వేరియబుల్. సో దీనికి మనకి కావాల్సింది స్టేట్, లోకల్ స్టేట్, గ్లోబల్ స్టేట్ విచ్ ఇస్ నథింగ్ బట్ రెడెక్స్ కానీ కాంటెక్స్ట్ ఏపీఐ కానీ యూజ్ చేసుకుంటే ఈ స్టేట్ ని మనము రీరెండర్ చేయడానికి వర్కౌట్ అవుతుంది. బట్ మనకి ఇప్పుడు ఈ కంప్లీట్ ఈ ఫామ్ అయిపోవాలి కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రస్తుతానికి ఈ ఫామ్ ని ఇక్కడ నుంచి తెచ్చుకోకుండా ప్రస్తుతానికి నేను ఈ ఫామ్ ఇక్కడ నుంచి తీసేయండి. ఓకే, గో టు యువర్ కాంపోనెంట్, కామెంట్ చేసి ఆ లాగిన్ ఫామ్ ఇక్కడ డిఫైన్ చేసుకోండి. కాన్స్టెంట్ లాగిన్ ఫామ్ is equal to like this. ఓకే, నేను డైరెక్ట్ ఇక్కడే డిఫైన్ చేస్తున్నాను. సో చేంజ్ చేస్తున్నప్పుడు
ఓకే, ఇక్కడ నేను కాన్ఫిగర్ చేసుకున్నా కదా, ఇందులో కనుక ఈ వేరియబుల్ ఏమన్నా అప్డేట్ అయితే ఇప్పుడు చూద్దాం. వేరియబుల్ అవ్వదు అయితే పని చేద్దాం. ఇది మొత్తాన్ని ఇక్కడి నుంచి తీసేసి లెట్స్ కీప్ ఇట్ ఇన్ స్టేట్. ఇక్కడే వదిలేసి ఓకే. ఇప్పుడు చేంజ్ ఈవెంట్ జరిగినప్పుడు ఈ వ్యాలిడేట్ కూడా మనం ఇప్పుడు హెల్పర్లో రాయలేం. ఓకే, ప్రస్తుతానికి నేను మళ్ళీ మనము ఈ రెడెక్స్ చెప్పిన తర్వాత దీన్ని మళ్ళీ కాన్ఫిగర్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ వ్యాలిడేట్ మెథడ్ కూడా ఇక్కడ రాసుకుని ఇప్పుడు అదే స్టేట్ నేను ఇక్కడ అప్డేట్ చేసుకుంటాను. ఓకే, సో ప్రస్తుతానికైతే మీకు కొంచెం లెంగ్తీగా ఉంటుంది, బట్ డోంట్ వరీ, క్లియర్ అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు సైన్ ఇన్ ఫామ్లోకి వెళ్ళి సైన్ ఇన్ ఫామ్లో తెచ్చాం. వ్యాలిడేట్ మెథడ్ ఇక్కడే ఉంది కాబట్టి ఓకే, వ్యాలిడేట్ ట్రిగ్గర్ చేస్తున్నాం. నా అచ్చా అచ్చా, కాదు కాదు, అవుతుంది అనుకుంటాను. అవును, నేను ఇక్కడ మిస్టేక్ చేశాను. వాట్ ఈస్ దట్ మిస్టేక్ అంటే నేను ఇక్కడ వ్యాలిడేట్ అని ట్రిగ్గర్ చేస్తున్నాను కానీ వెర్ ఇస్ దట్? యా, వ్యాలిడేట్ మెథడ్ ఇక్కడ ఎక్కడ ఉంది? యూటిల్స్ నుంచి తెచ్చుకున్నారు కదా, కరెక్ట్. ఓకే ఓకే, సారీ మై బ్యాడ్, కరెక్ట్. సో లెట్ మీ కాపీ పేస్ట్. నా వ్యాలిడేట్ మెథడ్ని కాపీ తెచ్చుకోండి, కీప్ ఇట్ హియర్ ఫర్ నౌ. ఓకే, ఇప్పుడు చేంజ్ జరిగినప్పుడు ఇన్ కేస్ ఈ వ్యాలిడేట్ ఫాల్స్ చేసినప్పుడు ఈ సెట్ ఫామ్ని ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ మళ్ళీ ఆ స్టేట్ మొత్తాన్ని మనము సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. సో ఇప్పుడు మీకు లాగిన్ అంతా అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ చేయము, ఇక్కడ ఆల్రెడీ ఇలా చేశాం కాబట్టి లాగిన్ ఫామ్ని ఫర్ ఈచ్ చేసి అన్ని అప్డేట్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని తీసుకొచ్చి సెట్ సైన్ ఇన్ ఫామ్లోకి ఆ లాగిన్ ఫామ్ని పంపించాలి. మళ్ళీ స్టేట్ని అప్డేట్ చేయాలి. చేసినప్పుడు ఓకే, మీకు ఆ స్టేట్ అప్డేట్ అయ్యి ఇక్కడ వ్యాలిడేషన్ నాకు కనబడాలి. ఓకే, లాగిన్ ఫామ్ ఎస్ మిస్టేక్, లాగిన్ ఫామ్ కాదు, సైన్ ఇన్ ఫామ్. ఓకే, సైన్ ఇన్ ఫామ్ని అప్డేట్ చేస్తాం. ఓకే, లాగిన్ ఫామ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇది ఎక్కడ? తీసేసాం కదా లాగిన్ ఫామ్. దెన్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్? ఓకే, నా ఇఫ్ ఐ బ్లర్, నాకు బ్లర్కి ఓకే ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఇది ఓపెన్ చేయండి, డీబగర్. గో టు యువర్ మోడల్ కంటైనర్. నాకు మోడల్ కంటైనర్ కాంపోనెంట్లో పెట్టేశాను. ఓకే, ఇక్కడ మోడల్ కాంపోనెంట్. ఇప్పుడు ఈ వ్యాలిడేట్ మెథడ్లోకి వెళ్ళిందా లేదా? లెట్స్ సీ దట్. ఫోకస్ వెళ్ళా, ఫోకస్లోనే తెలిసిపోయింది దానికి వెళ్ళినట్టు. ఓకే, ఫీల్డ్లో గనక ఈజ్ వ్యాలిడేట్ అండ్ వ్యాలిడేషన్స్ డాట్ రిక్వైర్డ్ గనక ఈజ్ నాట్ ఈక్వల్ టు -1 అంటే లోపలికి వెళ్తుంది, వెళ్ళింది. ఈజ్ వ్యాలిడేట్ అనేది ఫాల్స్ అయింది. ఓకే, అండ్ దెన్ ఇట్స్ కమింగ్ టు సైన్ ఇన్ ఫామ్. సైన్ ఇన్ ఫామ్కి వచ్చేటప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే సేమ్ మెథడ్ కింద వెళ్ళడానికే, అంటే సేమ్ డేటానే పంపిస్తున్నాము అని అది ఆలోచిస్తుంది అనమాట. సో వాట్ యూ నీడ్ టు డూ, డీస్ట్రక్చర్ చేసి పంపించాం. నౌ లెట్స్ సీ, ఇదొక ఆప్షన్, ఇదొక ప్రాబ్లం ఉంటుంది రియల్ టైంలో మీరు చేస్తున్నప్పుడు. ఒకసారి కన్సోల్లోకి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి బ్లర్ కొట్టండి. ఇప్పుడు ట్రిగ్గర్ ఏం చూసారా? ఇందాక నేను ఇక్కడ డీస్ట్రక్చర్ చేయకుండా వదిలేస్తున్నప్పుడు అందులో వాల్యూ చేంజ్ అయినా తనకు తెలియలే. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఎరే కదా, ఇది ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ని డీస్ట్రక్చర్ చేశాను, అప్పుడు నాకు ఈ సెట్ సైన్ ఇన్ ఫామ్ అనేది ట్రిగ్గర్ అవుతున్నట్టు తెలుస్తుంది. రైట్, ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే వ్యాలిడేషన్ చేస్తున్నానో కీప్ ఎ నాట్, నాకు ఇప్పుడు రిక్వైర్డ్ కనబడకూడదు. ఓకే, వాట్ ఈస్ ఇట్? అటెంప్టింగ్ టు యూజ్ అ డిస్కనెక్ట్ పోర్ట్ అండ్ ఈ మెసేజ్. ఓకే, దట్స్ ఓకే. తర్వాత ఓకే, క్లియర్, ఓపెన్ ఇట్. నాకు ఎర్రర్ మెసేజ్ కనబడట్లేదు ప్రస్తుతానికి, బట్ లెట్ మీ సీ. ఫోకస్ పెట్టి ట్యాబ్ కొట్టగానే నాకు రిక్వైర్డ్ ఎర్రర్ అని వచ్చింది.
నెక్స్ట్ అలాగే సెకండ్ దానికి కూడా వచ్చింది. నేను ఏం ఫిల్ చేయకుండా, రిక్వైర్డ్ అంటే అంతే కదా అర్థం. నేను ఏం ఫిల్ చేయకుండా బయటకు వస్తే ఎర్రర్ కనపడాలి. సరే అది రెడ్ కలర్ లేదంటే కలర్ మనం పెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు దీనికి క్లాస్ నేమ్ పెట్టు. సపోజ్ క్లాస్ నేమ్ నేను ఎర్రర్ అని పెడతా. మీకు అప్పుడు అది ఎర్రర్ కూడా వస్తుంది అనమాట. సో మన ఈ కంటైనర్ ఇవన్నీ తీసేయండి ప్రస్తుతానికి. అంటే గ్లోబల్ స్టేట్ ఉంటే బాగుండేది. గ్లోబల్ స్టేట్ లేదు కాబట్టి నేను గ్లోబల్ గా పెడతాను ప్రస్తుతానికి. గ్లోబల్ స్టేట్ ఉంటే మీకు ఇంకా క్లారిటీగా ఉండేది. మళ్ళీ ఒకసారి అది నేను స్టేట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చెప్తాను. కలర్ రెడ్. ఓకే, చూడండి రెడ్ వచ్చింది. ఒకసారి రీలోడ్ చేయండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సైన్ ఇన్ కొట్టండి. ఇప్పుడు యూజర్ నేమ్ కింద ఎర్రర్ అన్నది లేదు, పాస్వర్డ్ కింద ఎర్రర్ అన్నది లేదు, అవునా? ఇప్పుడు సెలెక్ట్ చేసి నేను ఏం ఎంటర్ చేయకుండా ఐ క్లిక్ ఆన్ ట్యాబ్ రిక్వైర్డ్ ఎర్రర్, మళ్ళీ ట్యాబ్ రిక్వైర్డ్ ఎర్రర్. సాయి ఇప్పుడు నాకు యూజర్ నేమ్ లో మ్యాక్స్ లెంత్ కావాలి అనుకోండి. మ్యాక్స్ లెంత్ పెట్టండి. కాంపోనెంట్ లోకి వెళ్ళండి. నేను ఇలా వ్యాలిడేట్ లాంటిదే ఐ గో విత్ ద మ్యాక్స్ లెంత్. అప్పుడు ఈ స్టేట్ కూడా అక్కర్లేదండి, ఇది కూడా తీసేచ్చు. ఓకే, కాన్స్టెంట్ మ్యాక్స్ లెంత్ వాల్యూ. ఓకే, మ్యాక్స్ లెంత్. ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ మళ్ళీ ఇదంతా తెచ్చుకోండి, ఇదంతా కామన్. ఓకే, తెచ్చుకొని ఇప్పుడు టార్గెట్ డాట్ నేమ్ ఈక్వల్ అయితే ఫీల్డ్ అనేది ఏంటి? సైన్ ఇన్ ఫామ్. ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ, ఇప్పుడు ఈవెంట్ రావాలి. ఓకే, ఇప్పుడు ప్రతి చేంజ్ లోని ఈచ్ ఈవెంట్ చేంజ్ లో మనకి వాల్యూని తెచ్చుకుంటే మ్యాక్స్ లెంత్ ఎంతో చెక్ చేసుకోవాలి. లేదు సాయి బ్లర్ లోనే పెట్టేస్తాను నేను అని అన్నారు అనుకోండి, అప్పుడు ఇది తీసేయండి. ఎందుకంటే ఆల్రెడీ బ్లర్ మెథడ్ ఉంది మనకి ఇక్కడ, అవునా? ఈవెంట్ ఆ టార్గెట్ నేమ్ ఈక్వల్ అయింది, ఇది రిక్వైర్డ్ అయితే. ఒకవేళ మ్యాక్స్ లెంత్ అయితే ఇఫ్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఓకే వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఓకే మ్యాక్స్ లెంత్ ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు? దేనికి పెడతారో దానికే పెట్టండి. ఇప్పుడు మీకు మ్యాక్స్ లెంత్ ఇక్కడ నాకు మ్యాక్స్ లెంత్ మీరు అందరికి కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. ఏ ఎర్రర్ వ్యాలిడేషన్ కావాలో అది ఇక్కడ రిక్వైర్డ్ తో పాటు మ్యాక్స్ లెంత్ పెడతాం. LENGTH మ్యాక్స్ లెంత్. ఇప్పుడు దీనికి మ్యాక్స్ లెంత్ వద్దు, పెట్టకండి. ఓకే, మ్యాక్స్ లెంత్ లో ఇక్కడ నాకు ఒక 20 క్యారెక్టర్స్ ఉంటే చాలు అనుకుంటున్నారు. ఇక్కడ 20 ఇక్కడ లేదు. ఓకే, సో ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చినప్పుడు max length ganaka not equal to -1. If validations dot index of max length is not equal to -1 and event dot target dot value dot length greater than okay field dot okay ఏమన్నాను? మ్యాక్స్ లెంత్ ఫీల్డ్ డాట్ మ్యాక్స్. మరి నేను హార్డ్ కోడ్ చేయకూడదని చెప్తున్నా కదా, అందుకని ఇది కూడా కాన్ఫిగరేషన్ లోనే పెట్టేసుకున్నాను మ్యాక్స్ లెంత్. సరే, అయినప్పుడు అప్పుడు కూడా మీరు మెసేజ్ మార్చండి, తీసేయండి. ఫీల్డ్ ఈజ్ వ్యాలిడ్ కాదు అని చెప్పండి. ఏమైతే ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఇంకోటి క్లోజ్ చేయాలి. ఓకే ఓకే, చూద్దాం. ఇప్పుడు నేను మ్యాక్సిమం 20 క్యారెక్టర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ట్యాబ్ రిక్వైర్డ్ ఎర్రర్. ఎందుకంటే మ్యాక్స్ లెంత్ ట్రిగర్ అయింది. అంటే మరి మెసేజ్ కూడా డైనమిక్ చేయొచ్చా? ఎస్, వీ కెన్ డూ దట్. అది ఎలాగంటే ఇక్కడే మెసేజ్ పెట్టండి, MSG ఇనీషియల్గా ఎంటీ. ఇక్కడ కూడా MSG ఇనీషియల్గా ఎంటీ పెట్టుకోవాలి. సో ఇక్కడ వచ్చినప్పుడు ఫీల్డ్ డాట్ మెసేజ్ MSG ఇస్ ఈక్వల్ టు మ్యాక్స్ లెంత్ ఎర్రర్. ఓకే, ఇక్కడ వచ్చేటప్పుడు ఫీల్డ్ డాట్ MSG ఇస్ ఈక్వల్ టు రిక్వైర్డ్ ఎర్రర్. డైనమిక్గా మార్చుకున్నా. అండ్ ఇక్కడికి వచ్చి మీరు ఈ ఎర్రర్ రిక్వైర్డ్ ఎర్రర్ ప్లేస్ లో రిమూవ్ ఎక్స్ప్రెషన్ ఐటమ్ డాట్ MSG. ఓకేనా? సరిపోయింది డైనమిక్. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చి నేను ఇందాక అన్నట్టే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 21 22 మ్యాక్స్ లెంత్ ఎర్రర్ వచ్చిందా? ఇక్కడి నుంచి బయటికి రండి, రిక్వైర్డ్ ఎర్రర్ వచ్చింది. లేదా ఇక్కడ డేటా ఎంటర్ చేసి బయటికి రండి, మళ్ళీ చూసారా రిక్వైర్డ్ ఎంటర్ చేసి బయటకు వచ్చారు. ఆ ఫీల్డ్ ఎర్రర్ అనేది అలా ఉండిపోయింది. మరి దాన్ని తీసేయాలి కదా. అప్పుడు ఎల్స్ ఇక్కడ మళ్ళీ ఇందులో వెళ్తుంది, ఈ మెథడ్లోకి, వ్యాలిడేట్ మెథడ్లోకి.
ఒకవేళ ఇలా లేకుండా ఎల్స్లోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఇది మళ్ళీ ట్రూ చేశాను, ఇజ్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. చూద్దాం. ఫీల్డ్ మెసేజ్ని కూడా ఎంప్టీ చేసింది. రీలోడ్, క్లిక్ ఆన్ ఇట్, రిక్వైర్డ్ వచ్చింది కదా, ఈసారి నేను పోయింది. ఎల్స్ కండిషన్లో ఐ జస్ట్ కెప్ట్ దిస్ ఈజ్ వ్యాలిడేట్ అన్నదాన్ని ట్రూ అయిపోయింది, ఎందుకంటే నేను సమ్ డేటా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను దానికి. ఓకే, సమ్ డేటా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకే, అండ్ దానికి మెసేజ్ కూడా ఎంప్టీ చేసేసాను. యాక్చువల్గా నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నానంటే, మనం ఫామ్ క్రియేట్ చేస్తున్నప్పుడు, ఓకే, యాక్చువల్గా స్టేట్ అన్నది ఉండాలి. స్టేట్ లేకపోతే రీరెండరింగ్ జరగదు. నేను ఇక్కడ చేసిన మెథడ్స్లో రీరెండరింగ్ జరగక ఈ ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ అందుకనే యూ స్టేట్లో పెట్టి దాన్ని ఇక్కడే రాసేసాను కోడ్ అంతా. బట్ వన్స్ మనం కాంటెక్స్ట్ ఏపీఐ కానీ లేకపోతే మనము ఈ రిడక్స్ కానీ యూజ్ చేసుకుంటే ఇది డైనమిక్గా చేసి దాన్ని ఇక్కడ తెచ్చుకోవచ్చు. ఈ కోడ్ అంతా మనం ఇందాక కాన్ఫిగరేషన్స్ వేలో సెపరేట్ ఫైల్స్లో పెట్టాం కదా, ఆ ఫైల్స్లోకి తీసుకురావచ్చు. ఓకే, సో మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లెట్ మీ ఒక ఫాంట్స్ అయితే తగ్గించా. ప్రస్తుతానికి ఏం చేస్తున్నాను, మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడే వ్యాలిడేషన్స్ అని ఒక మెసేజ్ పెట్టి, ఆ వ్యాలిడేషన్స్లో ఒక కీ జేసన్లో పెట్టి మీకు ఈ ఫీల్డ్కి ఏమేమి వ్యాలిడేషన్స్ కావాలి అన్నది చెప్తున్నా. రిక్వైర్డ్ కావాలి, మ్యాక్స్ లెంత్ కావాలి, రేపొద్దున ఏదో రిజెక్ట్స్ పెడతారు ఫోన్ నెంబర్కో దేనికో అని, అది కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. వెళ్ళి అండ్ అందులో మీరు ఏమైనా ఎర్రర్ క్లాసెస్ కానీ ఏమైనా యాడ్ చేస్తారా, ఈజ్ వ్యాలిడ్ ఈ ఫీల్డ్ వ్యాలిడ్ ట్రూ ఆ ఫాల్సా అది మెన్షన్ చేసుకున్నా. ఇంకేమన్నా మ్యాక్స్ లెంత్, మిన్ లెంత్ అవన్నీ ఇక్కడే కాన్ఫిగరేషన్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ ఎర్రర్ మెసేజ్, ఎంఎస్జి. అలాగే ప్రతి ఫీల్డ్కి మీరు ఇక్కడ చేస్తారు. చేసి మీరు ఇక్కడ వ్యాలిడేట్ అన్న మెథడ్లో మన సైన్ ఇన్ ఫామ్లోకి లూప్ రన్ చేసి, లూప్ రన్లో ఆ వ్యాలిడేట్ని, అది మనకున్న ఫామ్లో ఇది మనకిచ్చిన ఫీల్డ్, మనం ఏ ఫీల్డ్ అయితే ఎడిట్ చేస్తామో ఆ రెండింటిని కంపేర్ చేసి వీఆర్ థ్రోయింగ్ అన్ ఎర్రర్. ఓకేనా, మనం ఎర్రర్ని త్రో చేస్తాం. ఎర్రర్ త్రో చేస్తున్నప్పుడు నేను ఏం చేశాను, ఇందులో నేను ఏదైతే పర్టికులర్ ఫీల్డ్కి ఈజ్ వ్యాలిడ్ అని పెట్టుకున్నానో దాన్ని యూజ్ చేసుకుంటున్నాను. ట్రూ ఆర్ ఫాల్స్ అని. ఫాల్స్ అయితే ఆ ఫీల్డ్ ఫాల్స్ అంటే వ్యాలిడేషన్ ఫెయిల్ అయినట్లు లెక్క. వ్యాలిడేషన్ ఫెయిల్ అయింది అంటే ఆటోమేటిక్గా ఎర్రర్ చూపించాలి. ఎర్రర్ చూపిస్తున్నప్పుడు మెసేజ్ ఇది చూపించాలి. మరి ఎర్రర్ చూపించడానికి మీరు ఏం చేశారు సాయి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఐటమ్ డాట్ ఈజ్ వ్యాలిడ్ అని పెట్టారు. ఇది లూపే కదా, లూప్లో రన్ అవుతున్నప్పుడు ఈజ్ వ్యాలిడ్ ఉంది కదా, ఉన్నప్పుడు ఎర్రర్ ట్రిగర్ అవుతుంది అనమాట. ఓకే, కొంచెం జేసన్లో కూడా నేను మార్చుకున్నాను. ఓకే, ఇది నార్మల్గా మనం ఎప్పుడైనా కొన్ని అప్లికేషన్స్లో ఎలా చేస్తారు అంటే, మాక్సిమం ఎలా చూస్తారంటే థర్డ్ పార్టీ లైబ్రరీస్ని యూజ్ చేయకుండా అవాయిడ్ చేయడానికి చూస్తుంటారు అనమాట. అందుకని నేను ఫస్ట్ ఈ ఫామ్ చెప్పాను, ఇలాంటి ఫామ్ వ్యాలిడేషన్. ఇప్పుడు రేపు పొద్దున ఏ ఫామ్ వచ్చినా కూడా మనము ఇలాగే ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే.